బీహార్లో ఈసారి బీజేపీ కూటమి వెళ్తుందా? బీహార్లో కాంగ్రెస్ కూటమి మాయేమన్నా చేస్తుందా? ఒకసారి బీజేపీ జేడీయూ కూటమి 126 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి మహాగఠబంధన్ కేవలం 103 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తోంది. బీజేపీ జేడీయూ కూటమి చాలా సర్వేల అంచనాలను నిజం చేస్తూ ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి బీజేపీ ఈసారి గత స్థానాల కంటే ఎక్కువ స్థానాలు మెరుగుపరుచుకుంటుందా? బీహార్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే పార్టీ ఏది? ఇవన్నీ కూడా అంచనాలు పెంచేస్తున్నాయి. మీరేమనుకున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంతమంది ఇండియా కూటమి విన్ అంటున్నారు, జై కాంగ్రెస్ అని ఓట్ చేస్తూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది? ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ బీహార్ కౌంటింగ్ కి సంబంధించి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, బీజేపీ జేడీయూ తొలి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి బీజేపీ జేడీయూ కూటమి ఆధిక్యతను కొనసాగిస్తూనే వస్తోంది. సో ఎక్కడ కూడా బీజేపీ జేడీయూ కూటమిని క్రాస్ చేసి కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి వెళ్ళని పరిస్థితి ఉంది. ఏంటి ఆయా శిబిరాల దగ్గర పరిస్థితి? ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక ఎన్డీఏ 131 వద్ద ఆధిక్యంలో కొనసాగుతుంది. మహాగఠబంధన్ 100 స్థానాలకు మధ్య ఈ ముందంజలో ఉన్నాయి. అంటే మిగతావి కూడా ఇతర పార్టీలు ఇటు జేఎస్పీ కానీ జేఎస్పీ 5 స్థానాల్లో ముందంజలో ఉంది. 6 స్థానాల్లో ఇతరులు కొనసాగుతూ ఉన్నారు. ఇక 243 స్థానాల్లో 233 స్థానాలు ట్రెండ్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇటు ఎన్డీఏ ఆధిక్యం పెరిగింది. మళ్ళీ అప్పుడు శివ రెండో రౌండ్ శివ ఒక్క నిమిషం. బీహార్ జూబ్లీహిల్స్ లో రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యతను కొనసాగిస్తుంది. రెండో రౌండ్ లో కూడా ప్రస్తుతం ఈవీఎం లో వస్తున్న నెంబర్ చూస్తుంటే రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఇప్పుడు రెండో రౌండ్ ఫలితం కంప్లీట్ అయ్యేసరికి ఆ నెంబర్లు ఏ విధంగా మారతాయనే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కనిపిస్తోంది. ఈ వేడి జూబ్లీహిల్స్ లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి రెండవ రౌండ్ ఇంకా కంప్లీట్ అవుతూ ఉంది. ఈ రెండో రౌండ్ కంప్లీట్ అవుతున్న సమయంలో రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యతను కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఒకసారి జూబ్లీహిల్స్ నుంచి కూడా మన సమాచారం తీసుకుందాం. ఎస్ శివ ఓకే, ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ శిబిరాల్లో కనిపిస్తున్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఎన్డీఏ కూటమి బలం అనేది ఆధిక్యం అనేది పెరుగుతోంది. ఇటు మహాగఠబంధన్ కు ముందు 90 ఉంటే అది కొంచెం తగ్గి 87కు వచ్చింది. ఎన్డీఏ కూటమి 135, మహాగఠబంధన్ 87 స్థానాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్ 5 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో కొనసాగుతున్నారు. అంటే మొత్తం ఈ ట్రెండ్స్ బట్టి చూస్తే కనుక అప్ అండ్ డౌన్ తో ఉన్నాయి. అంటే రౌండ్ కి కూడా ఈ ఫలితాలు అనేవి మారుతూ ఉన్నాయి. ఇటు ఎన్డీఏ కూటమి కానీ మహాగఠబంధన్ కానీ ఇతరులు సంబంధించి ఈ ఫలితాలు అంటే ఆ నెంబర్స్ గట్టగట్టం కానీ ఇది రౌండ్ కు కూడా వేగంగా మారుతున్నాయి. కానీ ఇటు ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికన్నా కూడా అత్యధిక స్థానాలు ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి కూడా కూటమి సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్ శివ, మరికొద్ది సేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రెండో రౌండ్ కంటిన్యూ అవుతుంది, రెండో రౌండ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ లో రెండో రౌండ్ కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తుంది. మరికొన్ని నిమిషాల్లో రెండో రౌండ్ పూర్తి కాబోతుంది. రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి ఎవరి ఆధిక్యత ఏ విధంగా ఉందో అందరికంటే వేగంగా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం దగ్గర. విజయ్, రెండో రౌండ్ కొనసాగుతుంది. రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది? ప్రస్తుత పరిస్థితి ఏంటి? రోహిత్, మరికొద్ది సేపట్లోనే రెండవ రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికి ఉన్నటువంటి ఇంకో ప్రకారం చూసినట్టయితే 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతా ఉన్నారు. సో ఇది ఈ లీడ్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపొందుతారంటూ కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యవర్గం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే తగ్గేదే లేదన్నట్టుగా పోటీగా అయితే ఇటు ఇరు వర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు అయితే షేర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. టఫ్ కాంపిటీషన్ అయితే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే కొనసాగుతా ఉంది రోహిత్. సో మనం చూస్తా ఉన్నాము కౌంటింగ్ హాల్ వద్ద అయితే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి విజయ్ మీరు కొంచెంసేపు అందుబాటులోనే ఉండండి. ఎస్, ప్రస్తుతం రెండో రౌండ్ కంటిన్యూ అవుతుంది. రెండో రౌండ్ లో ప్రస్తుతానికి నవీన్ యాదవ్
1091 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 62 ఓట్ల ఆధిక్యతను సాధించుకున్న నవీన్ యాదవ్ రెండో రౌండ్లో ప్రస్తుతం 1090 ఓటు. ఇంకా రౌండ్ కంప్లీట్ కాలేదు. ప్రస్తుతానికి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి బహుశా ఈ ఆధిక్యత ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా రౌండ్ కంప్లీట్ కావడానికంటే ముందే అక్కడ యాక్యురేట్ ఫిగర్ని వచ్చిన ఫలితాన్ని వచ్చినట్టుగా బిగ్ టీవీ మీకు అందిస్తుంది. అదిగో 1091 లీడ్లో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. జూబ్లీహిల్స్లో రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యతను కనబరుస్తున్నారు. మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యతను కనబరిస్తే రెండో రౌండ్లో ప్రస్తుతానికి 1091 ఓట్ల ఆధిక్యతను కనబరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వస్తాయనుకుంటున్నారు? కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మెజారిటీ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆ నెంబర్ని కమెంట్ బాక్స్లో వేయండి. ఆ నెంబర్ని మీరు కమెంట్ బాక్స్లో వేయండి. నేను ఎవరైనా ఆ నెంబర్ని కమెంట్ బాక్స్లో వేస్తే నేను ఆ కమెంట్ని చదివి వినిపిస్తాను. అలాగే బీహార్లో ఏ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయో మీరు ఆ నెంబర్ని అందులో వేయండి. ఆ నెంబర్ నేను చదివి వినిపిస్తాను. సో రెండో రౌండ్లో మీ అంచనాలు ఏంటి? రెండో రౌండ్లో ప్రస్తుతానికి 1091 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. పూర్తయ్యేసరికి మెజార్టీ ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారో ఈ వార్త చూస్తున్న, ఈ ఫలితాలను చూస్తున్న మీరు ఆ అంకెను కమెంట్ బాక్స్లో వేయండి. నేను ఆ అంకెలను చదివి వినిపిస్తాను. పేరుతో సహా మీరు వేసే ఆ నెంబర్ని నేను చదివి వినిపిస్తాను. ఒక్కసారి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్దాం. కౌంటింగ్ కేంద్రం దగ్గర మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి విజయ్తో మాట్లాడే ముందు అటు బీహార్ ఇటు జూబ్లీహిల్స్ రెండు చోట్లకి సంబంధించిన నెంబర్స్ నేను మీకు వివరిస్తాను. ప్రస్తుతం జేడీయూ కూటమి 24 చోట్ల ఆధిక్యతను కనబరుస్తుంది. ఎన్డీఏ కూటమి బీజేపీ జేడీయూ కూటమి 124 చోట్ల ఆధిక్యతను కనబరుస్తుంది. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి 105 చోట్ల ఆధిక్యతను కనబరుస్తుంది. ఇటు జూబ్లీహిల్స్లో 1091 ఓట్ల ఆధిక్యతను నవీన్ యాదవ్ కనబరుస్తారు. చూడండి ఒకసారి, అదిగో మాగంటి సునీత 8864 ఓట్ల పొందితే నవీన్ యాదవ్ 9955 ఓట్లను నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నారు. లంకల దీపక్ రెడ్డి మాత్రం కేవలం 10 ఓట్లతోనే ఆయన సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి సునీత 8864 ఓట్లు, నవీన్ యాదవ్ 9955 ఓట్లు. 9955 ఓట్లను నవీన్ యాదవ్ సాధించారు. మాగంటి సునీత మాత్రం 8864 ఓట్ల దగ్గరే మాగంటి సునీత కారు అక్కడే ఆవేగంలోనే వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 1091 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. మాగంటి సునీత మాత్రం 8864 ఓట్ల దగ్గరే కారు ఆగిపోయిన పరిస్థితి ఉంది. హస్తం గాలి గట్టిగా వీస్తూ ఉంది. హస్తం వేవ్ ఇక్కడ కొనసాగుతోంది. బీజేపీ కమలం వికాసం కనిపించటం లేదు. కానీ బీహార్లో మాత్రం కమల వికాసం కనిపిస్తుంటే జూబ్లీహిల్స్లో కమల వికాసం పెద్దగా కనిపించటం లేదు. కమలం పువ్వు రేకులు బీహార్లో రెపరెపలాడుతుంటే జూబ్లీహిల్స్లో మాత్రం కమలం రేకులు పెద్దగా వికసించడం లేదు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే 122 స్థానాలను కైవసం చేసుకోవాలి. ప్రస్తుతం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను దాటి బీజేపీ హవాను కొనసాగిస్తోంది. 124 స్థానాల్లో బీజేపీ జేడీయూ హవాను కొనసాగిస్తోంది. 122 మ్యాజిక్ ఫిగర్కి 2 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. అంటే స్పష్టమైన మెజారిటీ బీజేపీ జేడీయూ కూటమి కనబరుస్తుంది. కాంగ్రెస్ కేవలం 105 స్థానాల దగ్గరే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేస్లో కాంగ్రెస్ చాలా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 19 స్థానాలు ఎక్కువగా కాంగ్రెస్ తన ఆధిక్యతను కనబరుస్తుంది. ఇతరులు మాత్రం 4 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్లో మాగంటి సునీత కేవలం 8864 ఓట్ల దగ్గరే ఆగిపోయారు. ప్రస్తుతానికి రెండో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నవీన్ యాదవ్ 9955 ఓట్ల ఆధిక్యతను కనబరుస్తున్నారు. రెండో రౌండ్లో కాంగ్రెస్ లీడ్ 10,090 ఓట్లు సాధించింది. టోటల్ లీడ్ 1144 ఓట్ల లీడ్లో
నవీన్ యాదవ్ ఆయన ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్కి పడిన ఓట్లు 8,926. కాంగ్రెస్కి పడిన ఓట్లు ఎస్ 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 నెంబర్స్ మారిపోయాయి. మాగంటి సునీత ఖాతాలో 17,473 ఓట్లు పడితే నవీన్ యాదవ్ ఖాతాలో 18,617 ఓట్లు పడ్డాయి. నవీన్ యాదవ్ ఖాతాలో 18,617 ఓట్లు, మాగంటి సునీత ఖాతాలో 17,473 ఓట్లు పడ్డాయి. 1,144 ఓట్లు తేడా ఉంది. 1,144 ఓట్ల మెజార్టీలో నవీన్ యాదవ్ ప్రస్తుతం ఉన్నారు. నవీన్ యాదవ్ రౌండ్కి మెజార్టీని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీపక్ రెడ్డి మాత్రం కేవలం 10 దగ్గరే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఓట్ షేర్ పెద్దగా ఏమీ లేదు. బీజేపీ ఓట్ షేర్ గణనీయంగా తగ్గుతుంది అనే అంచనాలు ఎగ్జిట్ పోల్లో వచ్చాయి. ఇప్పుడు అవే నిజమవుతున్నాయి. 1,144 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. మాగంటి సునీత 17,473 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ నెంబర్స్ చాలా వేడిని పెంచుతున్నాయి. ఎవరైనా కామెంట్ చేశారు చూస్తున్నాను కొన్ని కామెంట్స్. బీహార్లో బీజేపీ ఈవీఎం అంటారు కానీ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పనులు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఓకే, పి కుమార్ బీహార్లో బీజేపీకి 135 సీట్లు వస్తాయని కామెంట్ చేశారు. ఓకే, జూబ్లీహిల్స్ గురించి ఎవరైనా కామెంట్ చేయండి. ఎస్ జూబ్లీహిల్స్ గురించి కామెంట్ చేశారు. 18,000 నుంచి 26,000 ఓట్లు కాంగ్రెస్కు వస్తాయని తేజ్ కామెంట్ చేశారు. బీహార్ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. ఎస్, మీరు బీహార్ గురించి జూబ్లీహిల్స్ గురించి కామెంట్స్ చేయండి. మీ పేరుతో పాటు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ని చదివి వినిపిస్తాను. పి కుమార్రావు కామెంట్ చేస్తారు. బీహార్లో బీజేపీకి 135 సీట్లు వస్తాయని కుమార్రావు కామెంట్ చేశారు. అలాగే జూబ్లీహిల్స్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు అంచనా వేసుకుంటున్నారు. 18,000 నుంచి 26,000 ఓట్ల మెజార్టీ వస్తున్నారు. ఓకే, మీ కామెంట్స్ని మీ ఓటింగ్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. మీ అంచనాలు, జనం అంచనాలు, ఓటింగ్లో పాల్గొన్న జనం అంచనాలు, జనం